తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా, ఇగో తండ్రి, మనుష్యులందరికీ వారి యోచనలను తెలియజేయవాడమైనటువంటి మా దేవా, నీకే స్తోత్రం. మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్న మా దేవా, మీకే స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ నీ దూతలను కావలియుంచి వారిని రక్షించున్నటువంటి దేవా, నీకే మహిమ. నీ నామమునందు భయభక్తులు గలవారికి స్వస్థము నీవు నాకు అనుగ్రహించి ఉన్నందుకే మీకే స్తుతి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. మీకే స్తోత్రం. నీవే కార్యము నెరవేర్చువాడవు, మీకే మహిమ. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చుచున్నాడు, మీకే స్తుతి. విచారము లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, మీకే మహిమ. నీ జ్ఞానమును శోధించుట అసాధ్యము ప్రవ్వా, మీకే స్తుతి. నీ మార్గములు అగమ్యమోచలములు మా ప్రవ్వా, మీకే స్తోత్రం. యెహోవా, నీ కార్యం ఎంతో దొడ్డవి ప్రవ్వా, నీకే మహిమ. నీ చర్యలన్నీ న్యాయములు దేవా, నీకే స్తోత్రము. మీ నీతి పర్వతములు సమానము దేవా, మీకే స్తోత్రం. భూమాకాశములు పైగా ఉన్నటువంటి నీ ప్రభావము కొరకే నీకే మహిమ. జ్ఞానమిచ్చువాడా, నీకే స్తోత్రం. ధవల వర్ణుడా, మీకే మహిమ. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా, మీకే ఘనత. అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవా, మీకే మహిమ. సైన్యములకు అధిపతి యొక్క మా దేవా, మీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవా, మీకే మహిమ. ఇజ్రాయెల్ తండ్రి అయినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. జీవము గల మా తండ్రి, మీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించటకు ఇష్టమైనటువంటి మా తండ్రి, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు నాయన. మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసి కృపను మాకు అనుగ్రహించారయ్యా. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచన వలన అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, మీరు మీకా గ్రంథము 7:19 సెలవిచ్చిన రీతిగా ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతమని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి మీ వీపు వెనక తట్టుకు విసిరివేయమని అర్థిస్తున్నాం నాయన. ఇక తండ్రి, మా అపరాధములన్నీ, మా పాపములన్నీ హిమం కంటే తెల్లగా ఉండినట్లు కడిగి పవిత్రపరచమని, ఇస్సోపుతో మా పాపములను కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నాం నాయన. మా పాపములకు విముఖుడవు కమ్మని వేడుకుంటున్నాం నా రాజా, నా దేవా. ఇదిగో తండ్రి, నువ్వు క్షమించటకు సిద్ధమైన మనస్సు గల దేవుడవు నాయన. నీకు మొర్రపెట్టి వారందరూ ఇట్లా కృపాస్యం గల దేవుడవు నాయన. తండ్రి, ఇగో నాయన, మీ సన్నిధులు మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి, మీ కృపా కాపుదల దాయిచ్చమని వేడుకుంటున్నాం నా రాజా, నా రాజా, నా దేవా. తండ్రి, మగోనైనా మా మగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి, ఇగోనైనా తండ్రి, వారి విశ్వాసముందు అభివృద్ధిపరచమని అడుగుతున్నాం నాయన. నాయన, ఇగోనైనా నాయన, మీ సేవకులమైనప్పటికీ కూడా తండ్రి నాయన మాలో విశ్వాసము చాలా కొదువై ఉన్నదయ్యా. అయ్యా, ఆవగింజంత విశ్వాసం మాలో ఉండినట్లు సహాయం చేయండి ఆయన. నాయన, మీ విశ్వాసాన్ని బట్టి నాయన మాకు ఇగో తండ్రి నాయన, మా విశ్వాసాన్ని బట్టి మీ కార్యము జరుగునని మీరు సెలవిస్తున్నారు కదా నాయన. మా వాళ్ళ విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి నాయన. నాయన, మేము ఎక్కడ తొట్టిల్లుకున్నట్లు మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, మా హృదయంలో నాయన ఏ పాపము లక్ష్యము చేయకుండా తండ్రి నాయన పరిశుద్ధులుగా ఉండినట్లు నాయన మీ సన్నిధిలో మాకు సహాయం దయచేయండి నాయన. బుద్ధి కలుగు నడుచుటకు తండ్రి మాకు అందరికీ నాయన సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. గర్వముగా మాట్లాడుకున్నట్లు నాయన, నోటికి చిక్కం పెట్టుకోవడానికి కావలసినటువంటి నాయన మీ కృపా కాపుదల మాకు దయచేయండి నాయన. మీ సన్నిధిలో మేమందరం
మేమందరము కూడా తండ్రి నాయన నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ పెడుతున్నట్లు తండ్రి మాకు అందరికీ శాంతిని సమాధానం రక్షణను దయచేయమని అడుగుచున్నామని తండ్రి. ఇగో మా హృదయంలో ఏదైనా చేదైనా వేరు మొలుచున్నా నాయన, ఒకవేళ మా హృదయంలో ఏదైనా దాగి ఉన్న పాపము ఉన్నా తండ్రి ఆ పాపమును తీసివేయండి నాయన. మా హృదయంలో చేదైనా వేరే ఏదైనా మొలిచి ఉంటే పెరికి వేయండి అయ్యా. మీ చిత్తానుసారంగా నడిచినట్లు సహాయం చేయండి అయ్యా. మాలో స్వార్థమే కానీ దురుద్దేశమే కానీ నాయన, మరి ఏ విధమైన సందేహమే కానీ అనుమానమే కానీ మరి ఏ విధమైనటువంటి చేదైన వేరే పెరికి వేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీరు రక్షణ దయచేసినందుకు మీకు వేలాది కూర్చుందా చెల్లిస్తున్నాను ఆయన. మా పాపములు మన్నించినందుకు మీకు వేలాది కూర్చుందా చెల్లిస్తున్నాను ఆయన. సజీవుల రెక్కలు మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వేలాది కూర్చుందా చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన విడిచినందుకు మీకు వేలాది కూర్చుందా చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి జీవ ఆహారం కొరకు, మీరు ఇచ్చినటువంటి సృష్టి కొరకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి జీవ జలము కొరకు తండ్రి, మీరు మాకు సంఘములో ఐక్యత కలుగజేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కూర్చుందా చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి సంఘములో తండ్రి ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వమైనటువంటి ఆత్మ ఫలాలు పండి తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉన్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఎందరో బంధకాలలో ఉన్నటువంటి బిడ్డల్ని, ఎందరో సాతాన కట్టల్లో ఉన్నటువంటి బిడ్డలను, ఎందరో ఇగో యూట్యూబ్ ఇక షార్ట్స్ చూడడంలోను, యూట్యూబ్లు చూడడంలోను తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపను నేత్రాసలు పడిపోయినటువంటి బిడ్డలను అందరినీ కూడా అటువంటి ఆ బంధకాలలోంచి విడిపించినందుకే మీకు వేలాది కూతుందాస్తులు చెల్లిస్తున్నాం మీ దయారెక్కల చట్టను భద్రపరచండి, మీ కృపా కాపుదల దాయిచ్చండి ఇక పరలోకపు కణానికి మేము బయలుదేరు మేము వెళ్ళుచుండగా తండ్రి, అలనాడు నీ బిడ్డలకి ఏ విధంగా అయితే పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా నుండి నడిపించారో అలనాడు ఆయన అన్ని సంవత్సరాల వల్ల నడిచినప్పుడు తండ్రి వారి బట్టల మాయలేదు, వారి చెప్పులు అరగలేదని మీరు లేఖనాల్లో సెలవిచ్చారు ఆయన. అట్టి కృపను దాయిచ్చండి ఆయన, అట్టు ధన్యత దాయిచ్చండి ఆయన. ఇక ఇజ్రాయేలునైనా అనేకులు తండ్రి అలనాడైతే సనుగులు గునుగులు చేశారయ్యా. అయ్యా మేము అట్టి వారిగా ఉండకుండా తండ్రి ఈ మీరు కొరింథీయులకు రాసిన పత్రికలు మీరు సెలవిచ్చినట్టు ఇక ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగిటకే వ్రాయబడినని మీరు లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా తండ్రి కాలం బట్టి చూస్తే బోధకులై ఉండవలసి ఉండగా మొదట పాఠం మరి ఒకరు బోధించవలసి వచ్చిన లేఖనాలు సెలవిస్తున్నారు కదా తండ్రి. మీ మట్టి వారిగా ఉండకుండా తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు తండ్రి మాకు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మా దేశంలో ఉన్న ప్రజలందరికీ శాంతిని, సమాధానం, రక్షణ దయచండి సేవకులకు అందరికీ వాక్యాన్ని సరిగా విభజించి బోధించడానికి కావలసినటువంటి మీ శక్తిని, సామర్థ్యాన్ని దయచండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి శత్రువులందరినీ మేము క్షమించేలాగా నాకు సహాయం చేయండి తండ్రి. ఇక మా దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారిని, పోలీసు, ఆర్మీ, నేవీ శాఖలో పనిచేస్తున్న ప్రతి వారిని రైతులనే కానీ కూలీలనే కానీ ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను తండ్రి ప్రతి ఒక్కరిని వృత్తిపని చేస్తున్నటువంటి వారిని సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చట్టన భద్రపరచమని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి, అలాగే తండ్రి మా ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రజల్ని తండ్రి రక్షణ భాగ్యము దయచండి. ప్రతి ఒక్కరికి బండల రాత్రులు తీసివేసి మెత్తన మాసూరదేలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి బేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకి తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. గర్భిణీ స్త్రీలు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని సుఖప్రసవం దయచేయమని అడుగుతున్నాను ఆయన. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉన్న బిడ్డలని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ఆయన. మరి ముఖ్యంగా తండ్రి సంఘంలో తప్పిపోయినటువంటి బిడ్డలని, పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలని విడిపించమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా భార్య భర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధి, మీ కృపా కాపుదల దయచేసి తండ్రి బిడ్డల మధ్య, భార్య భర్తల మధ్య తండ్రి మంచి అన్యోన్యత దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. ఇక మనకు ఒక కుటుంబంలో మేమందరము ప్రార్థనా శక్తిని దయచేయండి, ప్రార్థనతో పాటు దయచేయండి ఆయన. నిత్య జీవం కొరకు తండ్రి బుద్ధిగల కన్యకుల వల్ల మేము అందరము మీ సన్నిధిలోనైనా మేము నడిచినట్లు సహాయం చేయండి ఆయన. మీ కృపా కాపుదలు దయచేయండి. ఓర్పు, సహనము, వివేకము, జ్ఞానము, సమాధానము తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయండి ఆయన. శోధనలో ఉన్న బిడ్డల్ని విడిపించండి ఆయన. శోధన జయించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి తండ్రి. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచేయండి అయ్యా. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్తున్న బిడ్డలకి తండ్రి మీ కాపుదల దయచేయండి అయినా. వారి రాకపోకల్లో మీరు తోడై ఉండండి తండ్రి. ఇకనైనా వారి పనిపాట్లు ముగించుకొని తండ్రి క్షేమకరంగా వారి పనిపాట్లలో మీరు తోడై ఉండి తండ్రి సాయంకాలం వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు క్షేమకరంగా వచ్చినట్లు మీ సన్నిధి తోడించమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి విద్యార్థుల్ని కాలేజీకి వెళ్తున్నటువంటి బిడ్డలనే కానీ యవ్వన బిడ్డలందరికీ మీ సన్నిధి తోడించమని తండ్రి మీ కృప కాపుదలు దయచేయమని. యవ్వన బిడ్డలు తప్పక తొట్టిల్లుదండ్రి లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. అదే లేఖనాల ద్వారా తండ్రి తన
నడతను స్థిరపరచుకోవడానికి ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దయచేయమని తండ్రి ఇదిగోనని ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకునే బిడ్డలందరినీ మీ సన్నిధిలో దీవించి మెండైన దీవులతో బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా సేవకుల కుటుంబాలన్నింటికి తండ్రి ఇగోనైనా వారి పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డల్ని సేవకుల కుటుంబాలని తండ్రి నిత్య జీవం కొరకు తండ్రి ఇగోనైనా మేమందరినీ కూడా మమ్మల్ని అందరూ సిద్ధపరచమని తండ్రి ఇగోనైనా సువార్తకు లోబడలేనటువంటి బిడ్డలు కూడా వారి చేసిన పాపలను మన్నించమని తండ్రి మా మీద దూషణ మాట్లాడుతున్న బిడ్డలందరినీ మన్నించమని ఆయన జ్ఞాన హృదయం వారికి దాయిచ్చమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనండి ఎందరైతే అప్పుల బాధల్లో ఉన్నారో ఎందరైతే అనేక సమస్యల్లో ఉన్నారో అనేక బాధల్లో ఉన్నారో నాయన ఏ సమస్యల్లో ఉన్నారో నాయన ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో నాయన అటువంటి బిడ్డలందరినీ విడిపించమని తండ్రి ఇగోనండి వ్యసన పనులను కూడా వ్యసనాల నుంచి విడిపించమని ఇగోనండి మరి విదేశాలలో బ్రతుకు తెరువు కొరకు వెళ్ళిన బిడ్డలందరినీ కూడా మీరు రెక్కల చాటున భద్రపరచమని ఇంకా చదువుకోవడానికి వెళ్ళినట్టు విదేశాలు వెళ్ళినటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ తండ్రి ఇగోనైనా పనిపాట్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధి మీ రక్షణ మీ కాపుదల దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా జైల్లో ఉన్నటువంటి ఖైదీలని కానీ వారి మారు మనసు కొరకు వారి ప్రవర్తన కొరకు మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాను ఆయన. ఇగోనైనా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డలని ఇంటర్వ్యూకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలని తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగాల వరకు అనుగ్రహించండి తండ్రి. ఇక ఉద్యోగాల్లో ఉన్నటువంటి బిడ్డలని నాయన ఇగో తండ్రి ఏ విధముగానైనా ఇగో తండ్రి నాయన అధికారులు ఏ విధమైన అలజడికి ఏ విధమైనటువంటి దీనికి నాయన అలజడికి ఏ విధమైన దీనికి నాయన లోబడకున్నట్లు అధికారుల మధ్య నాయన మాకు దయ పుట్టించండి అయ్యా. అధికారుల మధ్య తండ్రి మేము జ్ఞానయుక్తంగా ప్రవర్తించినట్లుగా జ్ఞానము బుద్ధి మాకు దయచండి అయినా. పిల్లల కొరకు ఎదురు చూస్తున్నట్టు ఎవరి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ దయారకల చట్టం భద్రపరచండి అయ్యా. మీ కృపా కాపుదలు దయచండి అయ్యా. మీ చిత్తానుసారంగా మీ జీవితం చిత్తానుసారమైన జీవితం మీకు కలిగి ఉండినట్లు ఆయన పాముల వలె వివేకముగాను పావురం వలె నిష్కపటముగాను బ్రతినట్లు తండ్రి ఇంకా మేమందరము పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ తండ్రి మీ సన్నిధిలో స్తుతించుటకు మిమ్మల్ని గణపరచటకు మిమ్మల్ని మహిమపరచటకు తండ్రి శుద్ధిగల హృదయాలు మాకు దయచేసి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చట్టన భద్రపరచమని ఆవరగాడు ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో నాయన మీ దయారెక్కల చట్టన భద్రపరచమని తండ్రికి ఈ సమస్త ప్రార్థనైనా నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థనగానైనా మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.